తాగరా. క్యా హువా మామా? చూసారా ఆ బర్గర్ క్వీన్ నన్ను ఎలా మోసం చేసిందో. బరాబర్ చేస్తారు. అరే పుట్టే సాబ్ ఐసేచ్ రైతే. అందుకే నేను ఈ సిటీ కాదు, ఈ స్టేట్ కాదు, అసలు ఈ కంట్రీయే కాదు, ఫారెన్ పిల్లని పటాయించిన. ఫారెన్ అమ్మాయా? తెల్లగా ఉంటది, ముట్టుకుంటే బాసిపోతుంది. తెల్లమ్మాయి నీకెలా పరిచయం రా? మరి तुम लोग को नहीं बोला ना? నేను ఈ మధ్య ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. గాడా కలిసిన నా జాన్ని. క్యా చాహే జీ? చక్కర్ నే కుచ్ నే. హాయ్ హాయ్ హాయ్. как твоя учеба идет? ఈ కోచింగ్ ఎలా జరుగుతుంది? అచ్చా అచ్చా చల్ రా. Он такой милый. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావంట. శర్వారా. నువ్వు కూడా ఎందుకమ్మా? పో పో. నీకు కిస్ పెట్టిందా? అరే నమ్మతలేరు కదరా మీరు. నాకు తెలుసురా మీరు నమ్మరు. కుళ్ళు పోతుగాలరా మీరు. అరే డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారా? ముందు నువ్వు చూపించరా, నమ్మాలో లేదో అది మేము చెప్తాం. అచ్చా ఠీక్ హై. రేపు ఇదే టైంకి ఇదే కాఫీ డేకి గా పిల్లని పిలిపిస్తా. అప్పుడు రండి, నమ్మండి. ఓకే. ఏ అమ్మాయి ఎదురా. అరే ఉండుబే వస్తుంది. ఇంతకీ కిట్టుగాడేడి? అరే హౌ రుక్ ఫోన్ కరెంగే. హలో కిట్టు కట్ కర్రా క్యాబే. ఏంటి నా మీద కోపమా? నువ్వు అలా వేరే అమ్మాయి గురించి అడుగుతుంటే భరించలేకపోయాను. నువ్వు నన్ను క్షమించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా దగ్గర ఇప్పుడు అంత టైం లేదు మాట్లాడడానికి. నేను అర్జెంట్ విజయవాడ వెళ్ళాలి. పద కౌంటర్ వరకు వస్తా. ఏం కర్మరా బాబు. సార్ ఓ ఉత్తుత్తి టికెట్ ఇవ్వరా? ఉత్తు టికెట్ ఏంట్రా? అరే ఈడేదో తేడా ఉన్నాడు, పోలీసు వద్దొద్దు, ఓ రియల్ టికెట్ ఇచ్చేయండి. ఎక్కడి వరకు? విజయవాడ. ఆధార్ కార్డు ఉందా? లేదుగా. నీ పేరేంట్రా? లోకేశ్వర్ రావు. తండ్రి పేరేంట్రా? చంద్రశేఖర్ నాయుడు. మరి తల్లి పేరేంటో? శోభా భువనేశ్వరి. అరే నువ్వు మనిషివా లేక ఆంధ్ర తెలంగాణ బోర్డర్వా? సార్ టికెట్ ఇవ్వండి. చాలా. అరే వీడి తేడాగా ఉన్నాడు రా. కిట్టు విజయవాడకి వెళ్తున్నాడు. వీడేంద్రా రెస్టారెంట్ రాకుండా విజయవాడ పోతుండు. చెప్పరా. రే విజయవాడ ఎందుకు వెళ్తున్నావురా? ఆ దొంగ మొక్కంది బర్గర్ క్వీన్ ఉందిగా, దాని నుంచి తప్పించుకోవడానికి. రే ఇవన్నీ చెప్పకు, ముందు స్టాప్లో దిగిరా. రేయ్ ఆల్రెడీ టికెట్ కొనేసాను రా. ఎలాగో టికెట్ కొన్నానుగా, విజయవాడ దాకా వెళ్ళొస్తానే. విజయవాడ వెళ్తే వచ్చేటప్పుడు మళ్ళీ టికెట్ తీసుకోవాలి కదరా. అవును రోయ్, ఇది అసలు గుర్తే రాలేదే. అవును, మీరెక్కడున్నారు? వీ క్యాఫే. వీ క్యాఫే? ఇప్పుడే వచ్చేస్తున్నాను. హాయ్ రా. You shameless moron, idiot, stupid. ఈ పూరిలంతా ఇట్లానే పాడారు. చెప్పరా, ఎక్కడి తెల్లమ్మాయి? చలిగై రే. వెళ్ళిపోయిందా? అదేంటి? అసలు ఏం జరిగిందంటే హాయ్ 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 హాయ్. హాయ్. Excuse me. Order please. Ladies first, you tell. омлет с сосисками, వెల్వెట్ కేక్, куриный бургер, చిల్లీ మష్రూమ్, куриный Pizza. салат, చికెన్ బర్గర్, паста с креветками, శాండ్విచ్, пицца Маргарита, స్ట్రాబెర్రీ మిల్క్, салат Цезарь, రష్యన్ సలాడ్, блины со сметаной, మ్యాంగో ఐస్ క్రీమ్, яблочный сок, చికెన్ సాల్సా, картошка фри, టర్టిల్స్, чесночный хлеб. యాపిల్ పై. Это все. అంతేనా? అంతే అంతే. మీకేం కావాలి సార్? వాటర్. 1 బాటిల్. సీల్డ్ బాటిల్ కాదు బెట్టే, లూజు. లూజా? బిల్ ఎంత అవుతుందో ఏందో. अम्मी जान. ओके. हाँ सलाम अम्मी जान. क्या कर रहे बेटे? क्या करते जी? कॉलेज में पढ़ाई कर रहा हूँ. अरे बेटा दूध खत्म हो गया. फिर आप दूध पिया या बिल्ली पी पता नहीं चल रहा. हाँ दूध नहीं है. ठीक है मैं कॉलेज से आते वक्त लेके आओ तू पाव लीटर. अबे आप रखो. अच्छा बेटे. हाँ सलाम. Где наш заказ? Я очень голодная. Что-то они не пришли. ఏంటి సర్వీస్ ఇంత లేట్ గా ఉంది? ఆడుకు చాలా ఆకలేస్తుందంట. तेरी माँ की आग जल्दी लेके आ. हाँ हेलो हेलो रुक रुक.
అయిపోయినాయి ఏం లేవు ఎక్స్క్యూజ్ మీ సార్ Huh? బిల్ సార్ ఆ. ఆ? బాప్రే 12,000 జస్ట్ 12,000 సార్ కార్డా క్యాషా बाद में बोल तू जाओ बाद में बोलता हूँ मैं మా అమ్మ నా దగ్గర 6,000 ఉన్నాయి మరి మిగతా పైసలు అరే నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు ఏంట్రా నువ్వు ట్రీట్ ఇస్తావని నేను డబ్బులు కూడా తీసుకురాలే అచ్చా మరి ఇప్పుడు బిల్ ఎట్లా కట్టాలరా రేయ్ మొత్తం తిన్నది వాళ్ళే కాబట్టి సగం వాళ్ళని కట్టమను సగం మనం కడదాం అచ్చా బోలా దేక్ బుల్ మొత్తం తిన్నది మీరు ఆ. ఫిర్బీ మేము మంచోళం కాబట్టి సగం మేము కడతాం సగం మీరు కట్టుర్రి బోలా ప్లచిచ్ పప్పాలం. Что? Платить пополам? ఆ? Как ты смеешь сказать так девушке платить пополам? లంచ్ అని చెప్పి పిలిచి ఇప్పుడు మమ్మల్ని బిల్ కట్టమంటారా? మీకు అసలు బుద్ధి అదే. ఉందా? Ты идиот? Idiot. Бесполезный. Useless. Придурок. Stupid. ఇదేంట్రా దీని భాష బాహుబలిలో కాలకే లాంగ్వేజ్ కంటే కష్టంగా ఉంది ఆ. ఛీ! ఛీ, అది కూడా ఎందుకులే మీరే అమ్మి జావ్ అరే అసలు ఇది ఏ దేశం నుంచి వచ్చిందిరా అజయ్ బిస్తాన్ నాకైతే పిచ్చిస్తాన్ నుంచి వచ్చినట్టుంది అలా జరిగిందిరా ఇప్పుడు బిల్ ఎట్లా కట్టాలనో అర్థమైతలేదు అందుకే నీకు ఫోన్ చేసినాం అంటే ఇప్పుడు నన్ను బిల్ కట్టడానికి పిలిచారా మీరు? అరే మేరే బాప్ పైలే యాసే బాహర్ నికాల్ రే ప్లీజ్ రా ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయరా बाद में बोलता ఉన్నారు కదా ఇంక బోలండి ఉదర్ పూచ్ ఓ హలో సార్ హే. మేనేజర్ సార్ ఏమైందిరా? ఏమవడం ఏంటి సార్ జూనియర్ లగట పార్టీలు పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లు కట్టకుండా పారిపోయారు సార్ అమ్మాయిలే కదా పెప్పర్ స్ప్రే వాడేది, ఈ మధ్య అబ్బాయిలు కూడా వాడుతున్నారా? అబ్బా స్ప్రేలు వాడడానికి అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి సార్ బిల్ ఎంత అయిందిరా? 12,000 సార్ అంతేం తిన్నారా? అబ్బా తిన్నది 5,000 సార్ జిఎస్టీ 7,000 వామ్మో, సీసీ కెమెరాలు చూద్దాం దా. వస్తున్నాను సార్ రాము సార్ 420 టేబుల్ ఫుటేజ్ చూపించు ఒకసారి. ఓకే సార్ ఇదేంట్రా ఓన్లీ సర్వీస్ వాళ్ళే కనబడుతున్నారు? మంచి కెమెరాలు కొనమంటే సర్వీస్ కెమెరాలు కొన్నారు సార్ అందువల్ల సర్వీస్ చేసేవాళ్ళు తప్ప కస్టమర్లు ఎవరు కనబడరు సార్ ఆ? అయ్యో అందరూ హాల్లో ఉన్నారు. చాలా రోజులుగా నిన్ను పోషిస్తున్నా. ఇప్పుడు నీ టైం వచ్చింది. నువ్వు వెళ్ళి అంజలిని కాటేయాలి. హలో కళ్యాణ్, ఈరోజు అంజలి అంతేంటో చూడబోతున్నాను. పని అయిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆపండి, ఎప్పుడు మాటలేనా? మనం సరదాగా ఆడుకుందాం. సాంగ్స్ పెడతానే, ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మయ్యా పోయిందిరా పోయింది. దీని ఫోటోని ఆ ముసలోడు పక్కన రెడీ చేస్తా. చేయమా. అసలు ఇది ఉందా పోయిందా చూస్తా ఒక్క నిమిషం. ఎక్కడ పేషెంట్ ఎక్కడ ఏంటిమా? పోయింది ఎస్ పోయిందమ్మా. హలో పోయింది బామ్మ కాదు ఆవిడ్ని ఏదైతే కుట్టిందో ఆ విషయం ఈవిడికి జీర్ణం అయిపోయింది. ఈవిడ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. బామ్మగారు మీకేం కాదండి. ఇంతకీ మీ బీపీ గ్యాస్ ప్రాబ్లం ఎలా ఉంది? ఈ జీరా గ్యాస్ పెస్ట్ తీసుకున్న కాడి నుంచి నా గ్యాస్ ట్రబుల్ మొత్తం తగ్గిపోయింది. ఈవిడికి ఇంకేం టాబ్లెట్లు అవసరం లేదండి. చాలా స్ట్రాంగ్ గా తయారైంది. బామ్మా
భయపెట్టించాం. డాక్టర్ గారు ఆ, అదేంటండి ఏం కుట్టిన పాయిజన్ ఎక్కుతుంది కదా? రెడ్ బుల్, ఆర్గానిక్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇన్ని తింటుంటే ఇంక విషయం ఎక్కడ ఎక్కుద్దండి? ఆవిడ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు. ఇంకొక 50 ఏళ్ళు బతికేస్తుంది. అంటే ఇప్పుడు అప్పుడే పోయే ఛాన్స్ లేదా? ఛాన్సే లేదు. అంటే తేలు కుట్టిన బామ్మకేం కాదా అమ్మా? మనకిప్పుడల్లా మంచి రోజులు వచ్చే ఛాన్సే లేదు. అనుకున్నదొక్కటి అయినది ఈడొకడు. ఒక్కటి పదవే. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైందిరా? ఉందిలేరా మా ఇంట్లో ఒక ఒలింపిక్ డిస్క్ థ్రోవర్. షేర్స్ గురించి అడగవా? డబ్బులు అడిగితే కుక్క తోక మీద కాలేస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నీకు ఇదే ఫైనల్, లేకపోతే చెప్పు, నేను వేరే పార్ట్నర్ చూసుకుంటాను. వద్దురా, నేనే చేస్తారా. ఇఫ్ యూ వాంట్ మనీ దెన్ ఐ విల్ పే. ఎంత? 20%. 20% అంటే నేనే వెళ్తాను, నీ ఇష్టం. నానా, ఏంట్రా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షలు కావాలి. ఏం బిజినెస్ రా? షేర్స్ బిజినెస్ నానా. నీ ఫ్రెండ్ నేను మోసం చేస్తాడ్రా. ఏమీ తెలియకుండా అంత బిజినెస్ చేయకూడదు. నాకు అవన్నీ తెలియదు నానా, నాకు 10 లక్షలు కావాలంతే. అయ్యో, నాకే గతి లేదురా. నేనెక్కడి నుంచి తీసుకున్నాను అంత డబ్బు? వెళ్ళి మీ నాయనమ్మని అడుగు పో. మీ నాయనమ్మని అడుగు. 10 లక్షలు కావాలట. 10 లక్షలు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. బామా, ఆ? నాకు 10 లక్షలు కావాలి. దాన్ని చూడరా, కన్ను కొట్టి కోట్లు సంపాదించింది. నువ్వు కూడా అటువంటి చెయ్యి. ఇలాంటివి నేర్పించండి. వీడిని షీటీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ పని చేసే కదే మా వాడిని పడేశావు. అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. వీళ్ళైనా కలుస్తారేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఈ జన్మకు గలవరు. ఛీ! రేయ్, నీ కొడుకులు అసమర్థులే, ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్ను ఏమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగానివ్వండి కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనే మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లెస్లు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్ళి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ మాటలు వీడి నోట్లోంచి వచ్చినాయి కాదు, వీడి ఒంట్లో రెంటుకుంటున్నా వీడి పెళ్ళం మాట్లాడిస్తోంది. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? చావు వచ్చినప్పుడు భయపడకుండా ఉండటానికి. ఆ నల్లకోట ఆయన ఇంకా రాలేదా? లాయర్ గారు వద్దాం అనుకున్నారు మేడం. తనకేదో చిన్న పని పడి నన్ను పంపించారు. ఏం పేపర్లవి? ఆస్తి మొత్తం రాసేసానురా. ఎవరికి అత్తయ్య గారు? ఈ ఇంట్లో సవ్యంగా నడుచుకునేది ఒక్కళ్ళే, వాళ్ళ పేరు మీద రాసేసాను. అంటే నేనా బామ్మ? నోరు మీవే అక్కుపక్షి. నా బంగారు తల్లి అంజలి పేరు మీద రాశాను. ఎంత మంచి పని చేసావు నానమ్మ. చాలే సంబడం. అలా ఎలా రాస్తారండి తన పేరు మీద?
ఇది తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు, ఫ్రీగా రాసివ్వడానికి. నేను నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇదే అన్నమాట. ఇన్నాళ్ళు నిన్ను చూసుకున్నందుకు నువ్వు నాకు బాగా గుణపాఠం నేర్పావమ్మా. నాకు తెలుసురా, మీరంతా ఈ ఆస్తి కోసమే కాసుక్కుతున్నారని. అమ్మా అంజలి, వచ్చి ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఎందుకు నానమ్మ ఇలా చేసా? అక్క, ఫస్ట్ టైం బామ్మ మంచి పని చేసింది. నువ్వు వచ్చి సైన్ చే. అది నువ్వు ఉండరా. అవన్నీ ఆలోచించకక్క, నువ్వు వచ్చి సైన్ చే. పెన్ ఇవ్వు. అత్తయ్య గారు అంతా దానికే రాశారు, మరి మాకేం ఇవ్వరా? మరి నాకేం రాసిచ్చారు? నీకెందుకు ఇస్తారు? నువ్వు మా అమ్మ మొదటి భర్త కూతురువి. ఏంటి మీరందరూ ఒక తల్లి పిల్లలు కారా? ఆగండి, నేను మీకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈమె మా అమ్మ మొదటి భర్త కూతురు, వాడు మా నాన్న మొదటి భార్య కొడుకు, తను మా నాన్న మొదటి భార్య కూతురు. వీళ్ళిద్దరి అసలు కొడుకు నేను, కాబట్టి ఆస్తికి వారసుని కూడా నేనే. నోరు మీరే అపరిచితుడా. ఇదిగో అబ్బాయి మేడం 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని అలాగే అమ్మా. మీ లాయర్తో చెప్పు. ఉంటానండి. హలో కళ్యాణ్, ఆస్తి మొత్తం అంజలికి రాసిచ్చేసింది. ఇంకెవరు? మా 100 ఏళ్ల బామ్మ. అంజలి ఆ? అవి ఇస్తావా? వస్తున్నానండి. ఇదిగోండి. అక్క, అది నాకు కూడా 20,000 క్యాష్ కావాలి. 20,000? ఎందుకురా? ప్లీజ్ అక్క, ప్లీజ్. క్యాష్ లేదు, చెక్ ఓకేనా? సరే. థ్యాంక్ యూ అక్క. చూసావమ్మా, ఆస్తి మొత్తం వాళ్ళదయ్యేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. అవునే, ఆస్తి మొత్తం పెళ్ళాం చేతిలోకి రాగానే వీడి ఆశలకు రెక్కలొచ్చేసినాయి. అయినా ఈ ఆదిగాడికి 20,000 అవసరం ఏమొచ్చిందో. ఇలాగే జరిగిందనుకో, లాస్ట్కి మనకు మిగిలేదు చిప్పే. కూర్చోండి. హాయ్ సార్. హాయ్ నిహారిక. హాయ్ బాబు. ఈసారి మీ అక్క బావ రాలేదా? చిన్న పనుండి బావ రాలేకపోయారు, అందుకే నేను తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం మీ అక్క బావ వాళ్ళ పెళ్లి రోజున మర్చిపోకుండా వచ్చి ఈ అనాథ పిల్లలకి 50,000 రూపాయలు సహాయం చేస్తుంటారు. లాస్ట్ టైం నేను మధుని కలిశాను. వాడికి ఆపరేషన్ చేస్తే అవడితనం పోయి నడుస్తాడని చెప్పారు. సో సబ్సిడీలో వాడికి ఆపరేషన్ చేసిన 50,000 అవుతుందన్నారు. సో 15,000 చెక్ తీసుకొచ్చా, రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇస్తాను. నిహారిక కూడా ట్యూషన్ చెప్పుకుంటూ పిల్లలకి చాలా సహాయం చేస్తుంది. మీరు చేసేది చాలా మంచి పని. అందుకు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అయ్యో, నేనేం సహాయం చేయట్లేదు సార్. నేను కూడా వాళ్ళలాగే పెరిగాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఏదో చేయగలిగే సాయం చేస్తున్నానంతే. ఉంటాం సార్. మంచిదమ్మా. హలో, బిజినెస్ కోసం మనీ చూడరా అంటే నువ్వు చూడలేదా కదా? నా దగ్గర మనీ తీసుకున్నావు కదా, ఇప్పటికి చాలా లేట్ అయింది. వస్తే డబ్బులు తీసుకున్నారా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. లేదా నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేసే. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. రే 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 రే, హలో హలో. అబ్బా, హలో, ఏంటి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఏంటి 10 లక్షలా? నేను ఇప్పుడు 10 లక్షలు తీసుకురావాలా? నా దగ్గర అంత అమౌంట్ లేదు కదా. ఓహో, ఆ 10 లక్షలుంటే మనం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సరే, ట్రై చేస్తాను. డబ్బులు రెడీ అవ్వగానే కాల్ చేస్తాను. ఓకే కళ్యాణ్, బాయ్. అమ్మా, మమ్మీ పీకల మీదకి వచ్చింది, నాకు డబ్బులు అర్జెంటు.
నాకు కూడా డబ్బులు చాలా అవసరం అమ్మా. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోనే? ఇక మనకి మంచి రోజులు రానట్టేనా? ఏం చేద్దాం మమ్మీ ఇప్పుడు? ముసల్ది రిజిస్ట్రేషన్ చేయించే లోపు మనం ఏదో ఒకటి చేయాలి. టిఫిన్ తినరా? యాండి ఒక్క నిమిషం. ఏంటే నిన్న మీకు కొరియర్ వచ్చింది. నిన్న ఇప్పుడా ఇవ్వడం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ? కిట్టు! పకోడీ షాపుల మీద బడ్డీ కోట్ల మీద పడ్డ ఐటీ శాఖ. హమ్మయ్యా, ఇక మా జోలికి రారు అని ఊపిరి పీల్చుకుంటున్న కార్పొరేట్ దిగ్గజాలు. ఏంటి ఎప్పుడు నేను వచ్చినా సరే ఇదే ఛానల్ ప్లే అవుతూ ఉంటుంది? రిమోట్ పోయింది. ద గే నాట్ బయింగ్. అమ్మా గే కాదు గై. అసలు ఏమైంది? ఎవరో క్యాష్ అంతా అకౌంట్ లో వేశారు. మొత్తం లోన్ కట్ అయిపోయింది. లోన్ కట్టలేదా? లోన్ కట్టిన వాళ్ళు లిస్ట్ తీస్తే ముందుండేది ఈయన పేరే. ఇదిగోండి, ఇది ఆర్గాన్ డొనేషన్ ఫామ్. ఏదైనా అయితే నలుగురికి ఉపయోగపడుతుంది. సార్ ఈ ఆర్గన్లో మనలాంటి మామూలు వాళ్ళకి పనికిరావు సార్. ఏ దావుద్ ఇబ్రహీమో, ఏ చోటా షకీలో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. ఓహో, ఏమైంది? ఏమైంది? 1000 అయ్యింది. 1000 ఏంటి? నా ఫీజు. ఫీజు ఏంటి? నోటీస్ చూడగానే పడిపోతే డాక్టర్ని పిలిచామండి. వచ్చి చూసినది 1000 రూపాయలా? ఆ గోరించినట్టుంది. ఏదో పరసేదిరా ఈకలింతో నుంచున్నాడు వెనకాల. అబ్బో చాలా డబ్బులు ఉన్నాయి ఎదవ దగ్గర. ఇదిగో 100 ఏంటి? మిగిలిన 900 ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవయ్యా. ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవాలా? వెళ్ళు. వీడు బుద్ధి మారదు, వీడు మారడు. వీడింతే. ఏంటి అది? ఈ ఫామ్ ఏంటి? నాకు తెలియదండి, డాక్టర్ ఇచ్చారు. ఏంటి అప్పుడే నన్ను చచ్చిపోయిన వాళ్ళు జమేసేసి నా అవయవాలు కూడా అమ్మేసుకుంటున్నారా? నన్ను అమ్మేసుకోవే, నన్ను అమ్మేసుకో. నిన్నే కొనుక్కోవాలి. గోరించినట్టు ఉంది. ఆ పెండ కూడా తగలే. తెస్తున్నా. చిచ్చి. హలో, అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది హారిక? ఐ గాట్ 99% ఇన్ నేషనల్ టాలెంట్ ఎగ్జామ్. ఓ వావ్. వీళ్ళలాంటి వాళ్ళ వల్లనే మాకు వాల్యూ లేకుండా పోయింది. 99 తర్వాత ఎంతరా? 88. అది నీ చదువు. అంజలి, ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటో గెస్ చేయి. ఏంటండి? బామ్మ టప్పందా? రే ఆది, ఏంటా ఏదో మాటలు? మీకు జాబ్ వచ్చింది కదా? చూడు, నీ హారిక చెప్పింది నువ్వు చెప్పలేకపోయావు. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎంత మంచి మాట చెప్పారండి. నేను ఇప్పుడే గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటాను. అక్క, ఈ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. దేవుడి కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదురా. ఈవినింగ్ అయిపోతుంది అక్క, రేపు వెళ్ళొచ్చు కదా. లేదురా ఆది, ఇప్పుడే వెళ్ళాలి. జాగ్రత్త. అక్క జాగ్రత్త, ఇంకొకసారి ఆలోచించు. ఏ పర్లేదు, రేపు వెళ్ళమని చెప్తున్నాడు కదా. నేను పైకి వెళ్ళి రెడీ అయి వస్తాను. మీరు కూడా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. సరే. బామా, 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 బామా. అంజలి, ఊరుకో ఆది, అక్కకేం కాదు. బామ్మగారు, చాలా ట్రై చేశాం, చేయి దాటిపోయింది. తల్లిని కాపాడగలిగాం కానీ బిడ్డని బ్రతికించలేకపోయాం. అందుకే లేట్ అయింది. ఎందుకు అంత ఏడుస్తున్నావు? అది పైకి పోలేదనా? అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య గారు? అంజలి నా చేతులతో పెంచాను.
ఆ మాత్రం బాధ లేకుండా ఎలా ఉంటుంది? దీని వేషాలు మండిపోను. ఇదేదో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నట్టుంది. హలో కళ్యాణ్, చివరికి అంజలి రూమ్లోకి వచ్చే అవకాశం వచ్చింది. దాని పీడ వదిలింది. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది, ప్రెగ్నెన్సీ పోయింది. ఇక మనకి మంచి రోజులు వచ్చినట్టే కళ్యాణ్. ఓకే, మళ్ళీ కాల్ చేస్తానే, బాయ్. హాస్పిటల్కి ఎందుకు రాలేదు బావా? మీ అక్కనల బెడ్ మీద చూసి నేను తట్టుకోలేను, అది అందుకే హాస్పిటల్కి రాలేదు. నువ్వేం టెన్షన్ పడకు బావా, అక్కకి ఏం కాదు. కానీ నాకు తెలుసా అది. నేను డాక్టర్ కాల్ చేసి అన్నీ తెలుసుకున్నాను. తనకు పుట్టపోయి పాప తన కడుపులోనే చనిపోయిందన్న విషయం తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది నువ్వేం టెన్షన్ పడకు బావా, అంతా బాగున్నాక వీలు చూసుకుని చెప్తాం. తనకు పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది. టేక్ కేర్ బావా. అసలు క్వాలిటీ లేని లిఫ్ట్లు ఎలా ఇన్స్టాల్ చేస్తారయ్యా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లాస్ట్ వీకే కదా చెక్ చేసాం, అప్పుడు అంతా బాగానే ఉంది. కావాలంటే మా రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను సార్. ఏమైంది? చూస్తున్నాను సార్. సార్, వైర్ ఎవరో కట్ చేశారు సార్. ఊడిపోయిందేమో. ఊడిపోతే ఇలా ఉండదు సార్. ఇది ఎవరో కావాలనే కట్ చేసినట్టున్నారు సార్. ఇన్నేళ్ళ నా సర్వీస్లో నేను ఎప్పుడు ఇలా చూడలేదు. కావాలని చేశారా? హలో, అరే అది కాదు, ఒక్క నిమిషం నా మాటిని ప్లీజ్. యాక్చువల్గా స్కెచ్ చేశాను రా, అది వర్కౌట్ అవ్వలేదు, కానీ తప్పకుండా 2 రోజులు అయ్యేటట్టు చేస్తాను రా. కానీ అవ్వలేదు. రే రే రే, ఆస్తి కోసం మా అక్క మీద మోడరేటర్ చేస్తారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వాడిని కొట్టొద్దు. ఫస్ట్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. పరిస్థితులు చేజారిపోతున్నాయి. అంజలి దగ్గరికి వెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం పద. ఏం చదువుతున్నావు? బామ్మ చేసింది తప్పు. ఆస్తంతా నా పేరు మీద రాయకూడదు. మనకిదంతా వద్దండి. నాకు మీ ప్రేమ చాలు, అండ్ మీరు నన్ను బాగా చూసుకుంటున్నారనే నమ్మకం నాకుంది. ఇప్పుడే ఈ ఆస్తి మొత్తం పిన్ని పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాను. మరి ఆది ఏమనుకుంటాడు? ఆదిగాడికి నేనెంత చెప్తే అంతే. వాడు నా మాట వింటాడు. నాకు మీరేమనుకుంటున్నారో కావాలి. నీకు ఇష్టమైతే నాకు ఓకే అంజలి. అయితే డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడే లాయర్కి కాల్ చేసి ఈ పేపర్స్ అన్నీ పిన్ని పేరు మీద రెడీ చేయమని చెప్తాను. సరే. అది జరిగింది. మీ అక్కకి ఇంత మంచి మనసు ఉందని నేను ఊహించలేదు. ఇంత జరిగాక కూడా వాడు ఎందుకు అలా చేస్తాడు చెప్పు. బాబు, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు బాబు. ఇదంతా ఆ లక్ష్మీ బామ్మ గారే చేశారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునమ్మగారు, ఆ రోజు బొప్పాయి జ్యూస్ కూడా వద్దంటే అంజలి గారికి ఇచ్చారు. బొప్పాయి జ్యూస్ ఎవరికమ్మగారు? హే, నీకెందుకే, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఎందుకు చేస్తుంది? నిజం బాబు, ఆవిడెప్పుడు ఎవరో కళ్యాణ్ బాబు గారితో మాట్లాడుతూ ఉంటారు. కావాలంటే రండి బాబు, చూపిస్తాను. రండి బాబు, రండి. అది అది ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. నేను చెప్పేది బాబు, నేను చూపిస్తాను. అది ఆగు. 10,000, 20,000, 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. అంజలి లిఫ్ట్ క్రాష్ లో చనిపోతుంది అనుకున్నాను. ఇంతకాలం మీరు మాట్లాడేది మా పవన్ కళ్యాణ్ సార్తోనా? ఈ మధ్య దీనికి మెంటల్ ఎక్కువైంది. దీన్ని సైకియాట్రిస్ట్ దగ్గర కూడా చూపిస్తున్నాం. ముందు కొంచెమే ఉందన్నారు, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి పనులు చేయొద్దని? వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకోకుండా పిచ్చి ఎక్కువై చేస్తున్నాం. అసలు ఇదంతా వదరా, ఈ ల్యాప్టాప్ వల్లే వచ్చింది. అది
రేపు అంజలి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. మనం ఇలా గొడవ పడుతున్నామని తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది. తను వచ్చేసరికి మనమంతా సంతోషంగా ఉండాలి. సరేనా? సరే. పదవే. కళ్యాణ్, మెల్లగా జాగ్రత్త అంజలి. నా తల్లి క్షేమంగా వచ్చావు అంతే చాలు. మంగాయి తీసుకెళ్ళు. జాగ్రత్తమ్మా, మెల్లిగా. ఇలా కూర్చో. అంజలి, ఇక నుంచి నువ్వు ఆ వెధవ లిఫ్ట్ ఎక్కద్దమ్మా. కింద నా రూమ్లోనే ఉండు. డాక్యుమెంట్స్ తెచ్చారా? మీరు చెప్పినట్టుగానే ఆస్తి మొత్తం సుప్రియ గారి పేరు మీద రాయించి తీసుకొచ్చాను. ఆస్తి పేపర్లా? ఇదిగో పిన్ని, ఈ ఆస్తి మొత్తం మీదే. ఇవిగో డాక్యుమెంట్స్. నేను డబ్బు కోసం ఆశపడిన మాట నిజమే. నేను ఈ ఆస్తి మొత్తం కావాలనుకున్నానే, కానీ మీలాంటి మంచి మనుషుల మధ్య ఉన్నానన్న విషయమే మర్చిపోయాను. చూడమ్మా, అత్తయ్య గారు ఆస్తి అంతా నీ పేరు మీద ఎందుకు రాశారో తెలుసా? ఈ ఆస్తి మొత్తం నువ్వే హ్యాండిల్ చేయగలవు కాబట్టి. అవునమ్మా, ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా స్వామి దయ. అసలు లిఫ్ట్ ఎలా క్రాష్ అయిందిరా? ఏమో నాన్న, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరో కావాలని కట్ చేసి ఉంటారు. సాయియో లక్ష్మియో అమ్మ అనుకున్నాను, కానీ వాళ్ళు కాదని అర్థమైంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం అవ్వట్లేదు నాన్న. నిజం ఎంత దాచాలన్నా దాగదురా. అది ఎప్పటికైనా బయటపడాల్సిందే. కానీ నాకు చాలా ఆనందంగా ఉందిరా, నువ్వు ఇంటి గురించి ఆలోచిస్తున్నావని. బేబీ పోయినందుకు బాధగా లేదక్క? నువ్వున్నావు కదరా. హలో, అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవర్రా ఫోన్? హాస్టల్ నుంచి కాల్ వచ్చిందక్క. నిహారిక రేపు జాయిన్ అవ్వచ్చని చెప్పారు. అయితే రేపు నిహారిక వెళ్ళిపోతుందా? తను మన ఇంట్లో మన మనిషిలా కలిసిపోయింది. తను వెళ్తుందంటే చాలా బాధగా ఉందిరా. పర్లేదక్క, నాకు ట్యూషన్ చెప్పడానికైతే రోజు వస్తుంది కదా. ఇలాగైనా నువ్వు తను రోజు కలవచ్చు. అది అక్క, పైన నిహారిక కోసం గిఫ్ట్ పెట్టాను, తీసుకునిరా. సరే అక్క. చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావురా? ఆది, ఏంటిది? నువ్వుండక్క, ల్యాప్టాప్ ఇవ్వు. అరే చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావు? అది ఇంకా హాస్పిటల్
నీకే ఉంది. డబ్బులా? నీకు డబ్బులు ఇచ్చేది ఏం లేదు. పెట్టాను ఫోన్ ఫస్ట్. ఇదంతా చేసి నువ్వా? అసలు ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఒక్క పని చెప్పాను, అది కూడా సరిగ్గా చేయలేదు. ఛీ! నాకేం తెలుసు ఆ చెత్త ఏదో ఇలా చేస్తాడని. ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా మోసమేనా? ఛీ! ఏ రోజు గోల్ మిస్ అయిందో ఆ రోజు నీ గురించి అర్థం చేసుకోవాల్సింది. రే, నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, దాన్ని తీసుకురావద్దురా అని. ఇంట్లో ఉన్న కాకులు చాలక రాబందును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బామ్మ, నన్ను క్షమించు బామ్మ. నాతో తను ఇదంతా చేయించింది. ఆస్తంతా పోయినట్టేనా? ఏంటి? ఆస్తంతా సుప్రియ పేరు మీద రాస్తారు కదా. పాపం, నీ పరిస్థితి కూడా నాలానే అయిపోయింది. ముందు ఉద్యోగం లేదు, ఇప్పుడు డబ్బు కూడా లేదు. అంజలి ఇంత పిచ్చి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. 100 కోట్ల ఆస్తి నీ చేతిని చెల్లిపోతుంటే నీకు బాధగా లేదా? బాధగానే ఉంది, కన్నా నేను చేయమంటావు? అవును, అయినా ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు? నేను కూడా ఆదిని ఒక మంచి లైఫ్ కోసం ప్రేమించాను. ఈ డబ్బే లేనప్పుడు ఇంకా ఈ ప్రేమ ఎందుకు? సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీకు నీ పిల్ల ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? నాకు డబ్బే ముఖ్యం. అంజలి నేను గుడ్డిగా నమ్ముతుందా? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతుందా? పెడుతుంది. అయితే నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. అంజలికి ఏమైనా అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చేలా చేయిస్తాను. అంజలికి ఏదైనా అయితే అంటే అర్థం కాలేదు. నేను చెప్పేది విను. అవును, అయినా ఇదంతా చేస్తే నీకేం వస్తుంది? ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చాక అందులోంచి నాకు ఒక 5 crores ఇవ్వు. 5 కోట్ల? ఇంత ఆస్తి వస్తుంది, 5 crores ఇవ్వలేవా? ఒకవేళ నేను ఇవ్వకపోతే? ఇది ఆల్రెడీ లైవ్ రికార్డింగ్లో ఉంది. నువ్వు నన్ను ఏమైనా చేస్తే ఇది డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తుంది. అంత హెల్ప్ చేశాను నా కోసం, నేను అలా చేస్తానా? అదంతా కాదు కానీ మనం ఏం చేసినా రిజిస్ట్రేషన్ ముందే చేయాలి, గుర్తుపెట్టుకో. ఓకే. అది చెబితే మాత్రం చేసేస్తావా? నువ్వు ఇంటర్వ్యూలు చెయ్యని నేను గొంతు చించుకొని చెప్తున్నాను కదా, మరి అదెందుకు వెళ్ళలేదు? పాపం అంజలి పిచ్చిదిరా, గుడ్డిగా నిన్ను నమ్మింది. అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఇదంటే అనాథ, అందుకే మనందరినీ అనాథలను చేయాలనుకుంది. నీకేం మైరోగం వచ్చింది? ఇంత పెద్ద కుటుంబానికి అల్లుడివై ఉండి వెళ్తూ వెళ్తూ మంచి పని చేశావు. ఈ గుంటనక్క బండారం బయట పెట్టి సంతోషం. ఎందుకు ఇలా చేశావు? నేను ఒక మెరిట్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి క్లాస్లో ఎప్పుడు ఫస్ట్, కానీ డబ్బు విషయంలో మాత్రం ఎప్పుడు లాస్ట్. ఆ డబ్బు లేకనే జీవితంలో చాలా వెనక్కి పడిపోయాను. మీరందరే గొప్పోలు, పోలు కబులు చెప్తారు, నీతిగా సంపాదించచ్చు, కష్టపడి సంపాదించచ్చు అని. కానీ నిజ జీవితంలో అవేం కుదరవు. నాకు డబ్బు సంపాదించడానికి ఒక దారి కనిపించింది, నేను అది ఫాలో అయ్యాను. కానీ నా బ్యాడ్ లక్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంతకు మించి అది తప్పు అప్పు అనేది నేను ఆలోచించలేదు, అంతే. నువ్వు చెప్పేదంతా బాగానే ఉందమ్మా, కానీ నువ్వు వెళ్ళేది హాస్టల్ కాదు, ఈ వెధవం తీసుకుని జైలుకి. అక్కడ ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవ్వాలో బాగా ట్యూషన్ చెప్పమ్మా. అమ్మో, ఈ ఇంట్లో కాంజరింగ్ 4 సినిమానే తీయొచ్చు. ఎంత మంచి అమ్మాయిలా నటించింది అత్తయ్య. అంతా మన మంచికే, ఇక వదిలేయండి. అంతా ఈ ఆదియే చేశాడు. నేనేం చేశాను రా?
అవునరా, నువ్వు బాగా చదువుకునుంటే ఇలా హర్రర్ సినిమాలు చూడాల్సిన అవసరం ఉండదు కదా. అయినా ఆ దేవుడేంటో మంచి అమ్మాయిలు తయారు చేయడమే మానేశాడు. అసలు ఇది 100 సంవత్సరాల క్రితం నీతోనే మొదలైంది. ఉమ్, అసలు మీ జనరేషన్లో పెళ్లి అవ్వక ముందు ఒకరినొకరు ఎందుకు చూసుకునేవారో తెలుసా? మిమ్మల్ని చూస్తే మీలో ఉన్న రాక్షసత్వం ఎక్కడ బయట పడుతుందని భయపడి మీకు ఎక్కడ పెళ్లిళ్ళు అవ్వవని ఆలోచించి మీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అది. అదిగో చూసావుగా దాన్ని, ఎంతో సున్నితంగా దూదులో ఉన్నట్లు అనిపించింది. పెద్ద కోబ్రాల కాటేయాలని చూసింది.